కోనార్క్ సూర్య దేవాలయం. సూర్యభగవాన్ని మెడలో వెలకట్టలేని మణి నిర్దిష్టమైన పేరు లేదు. కానీ పురాణాల ప్రకారం సూర్యుని రథానికి శోభనిచ్చే రత్నాలతో కూడిన రత్న కిరీటం లేదా సూర్య కిరీటం అని పిలువబడే ఒక వస్తువు ఉంటుందని నమ్మకం. ఇది వెలకట్టలేనిది, అదృష్టాన్ని ప్రసాదించేదిగా భావిస్తారు. అయితే దీనికి నిర్దిష్టమైన మణి పేరు లేదు. సూర్యుడికి రథం రూపంలో కట్టబడిన కోనార్క్ సూర్య దేవాలయంలో ఈ రథానికి శక్తిని, వెలుగుని ఇచ్చే రత్నాలు ఉన్నాయని పురాణంలో చెప్తారు. ఈ దేవాలయం చుట్టూ ఇలా చక్రాలు చెక్కారు. ఈ సూర్య ప్రతిమకు తలపై మకుటం, చెవుల్లో కుండలాలు, కంఠంలో హారం, అమరకోశం పట్టి బుద్ధుని మారుపేరు అర్కబదువని, దేవుని పేరును బట్టి స్థలం పేరు కోనార్కమైనదని అంటారు. ఆయన రథానికి 7 గుర్రాలు ఉంటాయని పురాణాలు చెప్తాయి. ఆ గుర్రాలకు 7 ఛందస్సుల మీటర్ల పేర్లు ఉంటాయి. సూర్యదేవునికి సంబంధించిన ఒక ప్రసిద్ధ మణి కౌస్తుభమణి, అది విష్ణు మెడలో ఉన్నదని, సూర్యుడి మెడలో కాదు. దేవుడు హిందూ మతం ప్రకారం జీవం, శక్తికి ప్రతీక మరియు విశ్వానికి కాంతి, ఉష్ణాన్నిచ్చే దేవత. సూర్యభగవానుడు ప్రపంచ సృష్టికర్తగా భావిస్తారు. ఆదిత్య, అర్క, భాస్కర, రవి వంటి అనేక పేర్లతో సూర్యుడిని పిలుస్తారు. ఈ భూమిపై జీవానికి సూర్యదేవుడు ముఖ్యమని నమ్ముతారు. సూర్యుడు నవలోక పాలకులలో ఒకరిగా పరిగణింపబడతారు. సూర్యదేవుడు తన చేతుల్లో కనిపించిన 2 తామరలను పట్టుకొని కిరీటాన్ని ధరించి ఉంటారని శిల్పాల్లో చూపిస్తారు. ఇది కోనార్క్ దేవాలయ ప్రాంగణం. ఒడిశాలో 13వ శతాబ్దపు కోనార్క్ దేవాలయం సూర్యదేవునికి అంకితం చేయబడిన అద్భుతమైన దేవాలయం. ఈ దేవాలయం అనేక రహస్యాలు దాచిపెట్టి ఉంది. వాటిల్లో అతిపెద్దది శాశ్వతంగా మూసివేయబడిన ద్వారం.